ఐపీఎల్ 2025 సీజన్లో పంజాబ్ కింగ్స్ బోని కొట్టింది. 11 పరుగుల తేడాతో గుజరాత్ టైటాన్స్పై విజయం సాధించింది. ఇంపాక్ట్ ప్లేయర్ల విజయ్ కుమార్ వైశాఖ్, హర్షదీప్ సింగ్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. దీంతో ఓడిపోయే మ్యాచ్లో పంజాబ్ గెలిచింది. హై స్కోర్ మ్యాచ్లో గుజరాత్ చివరి వరకు పోరాడి ఓడింది. ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ శుభారంభం చేసింది. ఐపీఎల్ 2025 మెగా వేలానికి ముందు టీంను ప్రక్షాళన చేసిన పంజాబ్ అంచనాలకు తగ్గట్లు రాణించింది. ఫస్ట్ మ్యాచ్లో విజయం సాధించింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బ్యాటింగ్, విజయ్ వైశాఖ్, హర్షదీప్ బౌలింగ్తో గుజరాత్ టైటాన్స్ను 11 పరుగుల తేడాతో ఓడించింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 243 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ ప్రభ్సిమ్రన్ సింగ్ 5 పరుగులకే అవుట్ అయ్యాడు. మరో ఓపెనర్ ప్రియాంశ్ ఆర్యతో కలిసి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పంజాబ్ ఇన్నింగ్స్ను చక్కదిద్దాడు. వికెట్లు పడుతున్న స్కోర్ బోర్డును పరిగెత్తించాడు. 42 బంతుల్లో 5 ఫోర్లు 9 సిక్స్లతో 97 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ఓవైపు శ్రేయస్ అయ్యర్ బ్యాట్తో విధ్వంసం సృష్టిస్తుంటే మరోవైపు ఓపెనర్ ప్రియాంశ్ ఆర్య 23 బంతుల్లో 7 ఫోర్లు 2 సిక్స్లతో 47 పరుగులు, శశాంక్ సింగ్ 16 బంతుల్లో 6 ఫోర్లు 2 సిక్స్లతో 44 రన్స్తో మెరుపులు మెరిపించారు. 244 పరుగుల టార్గెట్తో బరిలో దిగిన గుజరాత్ టైటాన్స్ 20 ఓవర్లలో 5 వికెట్లకు 232 పరుగులు మాత్రమే చేసింది. టార్గెట్ చేజింగ్లో గుజరాత్ టైటాన్స్కు అదిరిపోయే ఆరంభం దొరికింది. ఓపెనర్లు శుభ్మన్ గిల్, సాయి సుదర్శన్ దూకుడుగా ఆడారు. ఫస్ట్ వికెట్కు 61 పరుగులు జోడించారు. అయితే 33 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద శుభ్మన్ గిల్ను మ్యాక్స్వెల్ పెవిలియన్ చేర్చాడు. జోస్ పట్టడ్తో కలిసి సాయి సుదర్శన్ చెలరేగాడు. బౌండరీల మోత మోగించాడు. 31 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న సాయి సుదర్శన్ మరింత దూకుడుగా ఆడాడు. భారీ సిక్సర్లతో పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. సెంచరీ చేసే ఊపులో ఉన్న అతన్ని హర్షదీప్ సింగ్ క్యాచ్అవుట్గా పెవిలియన్ పంపి 84 పరుగుల పార్ట్నర్షిప్కు తెరదించాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా వచ్చిన రూథర్ఫోర్డ్ సాయంతో జోస్ బట్లర్ స్పీడ్ పెంచాడు. ఓవర్లు సాగుతున్న కొద్దీ మ్యాచ్ ఉత్కంఠగా మారింది. మ్యాచ్ చేజారినట్లే అనుకుంటున్న టైంలో పంజాబ్ కింగ్స్ ఇంపాక్ట్ ప్లేయర్గా బరిలోకి దిగిన విజయ్ కుమార్ వైశాఖ్ మిడిల్ ఓవర్లలో కట్టుదిట్టంగా బౌలింగ్ చేశాడు. వైడ్ యార్కర్లతో తెలివిగా బౌలింగ్ చేసిన అతను తన తొలి 2 ఓవర్లలో 10 పరుగులు మాత్రమే ఇచ్చాడు. 3వ ఓవర్లో 18 పరుగులు ఇవ్వడంతో ఆఖరి ఓవర్లో గుజరాత్ విజయానికి 27 పరుగులు అవసరమయ్యాయి. ఫస్ట్ బాల్కు తెవాటియా రనౌట్ అవ్వగా రెండో బాల్ను రూథర్ఫోర్డ్ 6 కొట్టి గుజరాత్లో మళ్లీ ఆశలు పెంచాడు. కానీ రూథర్ఫోర్డ్ను హర్షదీప్ సింగ్ క్లీన్ బౌల్డ్ చేసి విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు. లాస్ట్ బాల్కు షారుఖ్ ఖాన్ భారీ సిక్సర్ బాదినా ఫలితం లేకపోయింది.